భారత్ను 350 మార్కును తాకనివ్వకుండా లేదా దాటనివ్వకుండా చూడటమే మా లక్ష్యం. కాబట్టి మా లక్ష్యం ఇండియా కూటమికి సంపూర్ణ స్పష్టమైన సౌకర్యవంతమైన మెజారిటీని సాధించడం. నితీష్ కుమార్ వారికి ఎస్సీ హోదా ఇచ్చారు మరియు ఆ ఎస్సీ హోదాను సుప్రీంకోర్టు తీసివేసింది. అందరికీ అర్థమయ్యే నితీష్ కుమార్ ఒకరు ఉంటారని నేను అనుకోవడం లేదు. వారు బీహార్ను తమ బుల్డోజర్ రాజ్ ప్రయోగశాలగా చాలా కోరుకుంటున్నారు. ఊరి తర్వాత ఊరిలో మీకు కనిపిస్తుంది చాలా మంది మహిళలు. వారు వాస్తవానికి కేవలం భద్రత కోసం పారిపోయారు. కాబట్టి ఇది ఒక కొత్త రకమైన వలస. మమ్మల్ని కలవడానికి సమయం కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నాకు తెలుసు ఇక్కడ ఉన్నవారిలో మీరే అత్యంత కష్టపడి పనిచేసే రాజకీయ నాయకుడు అని. అంతగా కాదు, కానీ మీతో మాట్లాడడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. అంటే అవును. కాబట్టి ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, నేను మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడు అని పిలిచాను. మీరు విప్లవకారుడిగా ఒక రకంగా అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక ఓవర్ గ్రౌండ్ రాజకీయ పార్టీలో భాగం కావడం అనేది మీకు గిట్టని విషయం. సిపిఐఏఎంఎల్ లిబరేషన్ ఒక అధికారిక పార్టీగా మారి అండర్ గ్రౌండ్లో ఉండటాన్ని పూర్తిగా వదిలేసే మార్పు ఎలా జరిగింది? అవును, చూడండి, 1980ల మధ్యకాలం వరకు మేము ఎన్నికలను బహిష్కరించేవాళ్ళం. అవును, అది మా విధానంలో ఉండేది. కానీ అప్పుడు మేము పోరాడుతూ ఉండేవాళ్ళం. అంటే చెప్పాలంటే బీహార్లో మా పార్టీ పెరగడం మొదలైనప్పుడు ఇది మా పార్టీకి ఒక పునర్జన్మ లాంటిది. మరియు అప్పటి సమస్యలు ప్రాథమికంగా భూమి, వేతనాలు మరియు గౌరవం. కాబట్టి భోజ్పూర్, మగధ్ ఈ ప్రాంతంలోని అణచివేతకు గురైన గ్రామీణ పేదలు ప్రాథమికంగా ఈ పార్టీని తమదిగా చేసుకున్నారు. వాళ్ళు పార్టీని సొంతం చేసుకున్నారు కదా. కాబట్టి మేము గ్రహించాము ఈ ప్రజలకు నిజంగా ఓటు హక్కు లేదని. కాబట్టి మన దగ్గర లేని దాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పడంలో అర్థం లేదు. మీ దగ్గర ఉన్నదాన్నే మీరు బహిష్కరించగలరు. కాబట్టి బహిష్కరించడానికి బదులుగా పేదలు తమ హక్కుల కోసం పోరాడగలిగే మరో పోరాట వేదికగా, మరో పోరాట రంగంగా ఈ మొత్తం ఎన్నికల పోరాటాన్ని కూడా ఎందుకు ఉపయోగించుకోకూడదు? కాబట్టి అదే ఆరంభం. మరియు మొదట్లో మాకు ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థ ఉండేది. అది ఒక రాజకీయ వేదిక, ఒక సామూహిక రాజకీయ వేదిక లాంటిది. కాబట్టి మేము ఐపీఎఫ్ పేరుతో పోటీ చేయడం మొదలుపెట్టాము. అందువల్ల ఎన్నికల రంగంలో మా మొదటి ప్రవేశం 1989 లోక్సభ ఎన్నికల్లో జరిగింది. మరియు ఆ రోజుల్లో బూత్ క్యాప్చరింగ్ ఉండేది. భూమి లేని దళిత పేదవాడికి ఓటు హక్కు ఉంటుందనేది ఊహకందని విషయం. కాబట్టి ఆ ఓటు హక్కును తిరిగి సాధించటం ఎస్ఐఆర్ తర్వాత మీరు మళ్ళీ మొదటి నుండి చేయాల్సి వస్తున్న ఒక పని. అందుకే 1989 ఎన్నికలలో అది మా ప్రాథమిక అంశమైంది. మరియు మేము మొదటి ఎన్నికలలో గెలిచాము. అది మళ్ళీ సిపిఐఎంఎల్ కాదు, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్. కానీ అప్పుడు ఆ సమయంలో చాలా విషయాలు జరుగుతున్నాయి కదా. అలా సోవియట్ యూనియన్ కూలిపోయింది, విచ్ఛిన్నమైంది, కనుమరుగైంది. భారతదేశంలో ఈ మొత్తం హిందుత్వ దాడి మొదలయ్యింది, రామజన్మభూమి ఉద్యమం మరియు అవన్నీ. కాబట్టి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా బలంగా, చురుగ్గా ఉందని మనం నిరూపించాల్సిన అవసరం ఉందని మేము అనుకున్నాం. ఎందుకంటే ప్రజలు, మీకు తెలుసు కదా, కమ్యూనిస్ట్ పార్టీ సోషలిజం రోజులు అయిపోయాయని అనడం మొదలుపెట్టారు. అది గడిచిపోయిన విషయం. కాబట్టి మేము అనుకున్నాము, కాదు, ఇదే సరైన సమయం. మనం, మీకు తెలుసుగా, ముందుండి పోరాడాలి మరియు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండగలదని చూపించాలి. ఆ కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత అణగారిన ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు వాస్తవానికి ప్రాతినిధ్యం వహించగలదు. కమ్యూనిజం అంటే అదే. కానీ దానికి చెడ్డ పేరు వస్తుంది మరియు ప్రజలు అది కాలం చెల్లినదని, అది స్తబ్దుగా ఉద్యోగస్వామ్యంగా మారుతోందని
మరియు అలా ఎన్నో అంటున్నారు. కాబట్టి అదే మేము తీసుకున్న సవాలు. 1992 డిసెంబర్లో మేము కలకత్తాలో మా 5వ పార్టీ కాంగ్రెస్ను జరుపుకుంటున్నాం. కాబట్టి అప్పటి వరకు పార్టీ వాస్తవానికి అజ్ఞాతంలో ఉంది. మాలో కొందరు ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్లో బహిరంగంగా పనిచేసేవాళ్ళం. కామ్రేడ్ నరభీషణ్ పట్నాయక్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత జైలు నుండి బయటకు వచ్చినప్పుడు అతను ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్కు చైర్మన్ అయ్యారు. కాబట్టి ఆయనే మా నాయకుడు. కామ్రేడ్ వినోద్ మిశ్రా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. వాళ్ళు అజ్ఞాతంలో ఉండేవారు. కాబట్టి అప్పటి వరకు మాకు ఈ కలయిక ఉండేది. మరియు 1992లో పార్టీ బహిరంగంగా బయటికి రావాలని నిర్ణయించుకుందని నేను అనుకుంటున్నాను. మరియు మాకు 1994లో పార్టీ రిజిస్ట్రేషన్ లభించింది అనుకుంటాను. మరియు ఈ ఎన్నికల కమిషనే మాకు CPIML పేరుతో రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. విచిత్రంగా వాళ్ళు ఏమన్నారంటే, మేము మీకు ఇస్తే మిమ్మల్ని CPIMLగా రిజిస్టర్ చేస్తే అది CPI మరియు CPIM ఓటర్లను గందరగోళపరుస్తుంది. అందుకే మేము అన్నాము, CPI మరియు CPIM ఓటర్లు గందరగోళ పడకపోతే CPIML వల్ల ఎందుకు పడతారు? కానీ వాళ్ళు మమ్మల్ని బలవంతం చేశారు. మరియు మీకు ఏదో ఒక ట్యాగ్ ఉండాలి కాబట్టి లిబరేషన్ మా పార్టీ యొక్క మాసపత్రిక 1966లో ప్రచురణ ప్రారంభించింది. కాబట్టి మేము లిబరేషన్ అని జోడించాం. అవును, అందుకే దీనిని ఇప్పుడు CPIML లిబరేషన్ అని పిలుస్తున్నారు. అవును. మరియు ఈ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది, మరియు ఈసారి ప్రధాన సమస్యలు ఏమని మీరు గమనిస్తున్నారు? ఈ ఎన్నికలు నా వరకు కొన్ని విధాలుగా దీని అజెండా 2020లోనే నిర్ణయించబడింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని దాదాపుగా మార్చేశాము. కాబట్టి బీహార్ సమాజంలోని పెద్ద వర్గాలు వారు ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. మరియు గత 5 ఏళ్లు మార్పు కోసం ఉన్న ఈ కోరికను మరింత పెంచాయి. ఈ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేను అనుకుంటున్నాను పెరిగింది. దాని విశ్వసనీయత అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. పరిపాలన పూర్తిగా కుప్పకూలింది. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు అంటే తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, అవినీతి, నేరాలు, పరిపాలన కుప్పకూలడం. కానీ ఈ విషయాలన్నీ కలిసి మార్పు కోసం ఉన్న కోరిక దాన్ని భయపడే. కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రభుత్వ మార్పు. మా నినాదం బాధలో సర్కార్, బాధలో బీహార్. కాబట్టి బాధలో అనేది ఈ ఎన్నికలకు ఒక రకంగా ప్రధాన ఇతివృత్తం. గతసారి ఎన్నికలలో మీ పార్టీకి లభించిన విజయంతో మీరు ఆశ్చర్యపోయారా? నా మొదటి ప్రశ్న, మరియు మీరు అంత బాగా చేసినప్పటికీ మీరు గతసారి పోటీ చేసినన్ని సీట్లకే ఒప్పుకున్నారు. అవును, అంటే గతసారి మేము 19 సీట్లలో పోటీ చేసి 12 గెలిచాము. ఒకటి చాలా తక్కువ తేడాతో 500 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాము. మరియు మరో 2 సీట్లు 3000 నుండి 4000 స్వల్ప తేడాతో ఓడిపోయాము. కానీ ఈసారి ఇది ఒక పెద్ద కూటమి. కాబట్టి కనీసం 2 కొత్తగా ప్రవేశించారు VIP. ఆసక్తికరంగా ఇది అదే పార్టీ సీట్లు ప్రకటిస్తున్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో తేజస్వి యాదవ్ తనను వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ ముఖేష్ సహాని ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి వాకౌట్ చేశారు. మరియు వారు NDAలోకి మారిపోయారు. కానీ ఆ తర్వాత అక్కడ వారు ఎదుర్కొన్న అవమానం ఎలాంటిదంటే వారి 4 ఎమ్మెల్యేలను బీజేపీ హస్తగతం చేసుకుంది. ఈ ముఖేష్ సహానిని కేబినెట్ నుండి తొలగించారు. కాబట్టి వారు బీజేపీతో ఇకపై ఎలాంటి సంబంధం వద్దని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈసారి ఇది ఒక పెద్ద పార్టీ. ఆ తర్వాత ఇండియా ఇంక్లూజివ్ పార్టీ అనే మరో పార్టీ ఉంది. దీనికి IP గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఇది ఒక పార్టీ. ఇది ప్రాథమికంగా
తాటి అనే ఒక నిర్దిష్ట కుల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి నితీష్ కుమార్ వారికి ఎస్సీ హోదా ఇచ్చారు. మరియు మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జూలై 2024లో ఆ ఎస్సీ హోదాను సుప్రీంకోర్టు తీసివేసింది. కానీ అప్పుడు ఆ ఎస్సీ కోటాలో రిజర్వేషన్ పొందిన ప్రజలందరికీ నేను అనుకుంటున్నాను రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో, కాబట్టి వారికి అది నిరాకరించబడుతోంది. కాబట్టి అది వారికి ఒక పెద్ద సమస్యగా మారుతోంది. కాబట్టి వారు కూడా ఇందులో భాగమే. ఇది ఒక పెద్ద కూటమి కాబట్టి ఎలాంటి పెంపు ఉండదని ఒక రకమైన నిర్ణయం తీసుకోబడింది. కాబట్టి ప్రాథమికంగా నేను అనుకుంటున్నాను ఆర్జేడీ కేవలం ఒక సీటు తక్కువ పోటీ చేస్తుంది మరియు మేము ఒక సీటు ఎక్కువ పోటీ చేస్తున్నాము. మరియు కాంగ్రెస్ మరియు ఆర్జేడీ మధ్య, కాంగ్రెస్ మరియు సిపిఐ మధ్య కొన్ని స్నేహపూర్వక పోటీలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా కథ అదే. కాబట్టి మేము దానికి సర్దుకుపోయాము. మేము అనుకున్నాము కొన్ని స్నేహపూర్వక పోటీలలో కూరుకుపోవటం కంటే, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనము ముందుకు వెళ్దాం. కాబట్టి మేము కేవలం 20 సీట్లకు సర్దుకుని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. దీపాంకర్ గారు, మీరు టైం చాలా తక్కువగా ఉందని అన్నారు. కానీ మీకు అనిపిస్తుందా ఈ రోజు నుండి ఒక నెల క్రితం మీరు సృష్టించిన ఊపు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నితీష్ కుమార్కు వ్యతిరేకంగా, అది సీట్ల పంపకంలో జరిగిన జాప్యం వల్ల మీరు ఆ ఊపును కోల్పోయారని మరియు మీలో చాలా విభేదాలు ఉన్నాయనే అవగాహనలో మీరు ఎక్కడో వెనుకబడిపోయారని, ఈ ఎన్నికలలో దీనివల్ల మీరు చాలా ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మీకు అనిపిస్తుందా? లేదు అనుకోండి, కొంచెం ముందుగా జరిగి ఉంటే బాగుండేది. అది పెద్ద విషయమేమీ కాదు. కానీ దీనివల్ల కొద్దిగా లాస్ ఆఫ్ మొమెంటం జరుగుతుందని నాకు అనిపించటం లేదు. కొంచెం లాస్ ఆఫ్ మొమెంటం ఉంది. పర్సెప్షన్లో కూడా కొంతమంది ఈ జాప్యం బీహార్లో, భారతీయ రైల్వేలలో చాలా సాధారణమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఏదైనా కొంచెం ఆలస్యంగా వస్తుంది. జాప్యం అంటే విచ్ఛిన్నం కాదు కదా. కాబట్టి కానీ ఎన్డీఏ దీనిని ఒక రకమైన విచ్ఛిన్నంగా ప్రాజెక్టు చేయడానికి ప్రయత్నించిన విధానం అది వారి నిస్పృహను చూపిస్తుంది. అది వారు నిస్పృహతో ఉన్నారని, వారు ఈ రకమైన ఐక్యతకు భయపడుతున్నారని చూపిస్తుంది. ఆ రోజు మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని, ఉప ముఖ్యమంత్రిని ప్రకటించినప్పుడు దానికి సరిగ్గా ఒక రోజు ముందు మీరు త్రివేది గారి ప్రెస్ కాన్ఫరెన్స్ను చూస్తే ఆయన ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని వదిలేయండి, ఉప ముఖ్యమంత్రిని కూడా వీళ్ళు ప్రకటించలేదని అంటున్నారు. కాబట్టి ఎన్డీఏ ఎక్కువ ఒత్తిడిలో ఉందని, చాలా ఒత్తిడిలో ఉందని నాకు అనిపిస్తుంది. ఆ లెక్కన దానితో పోలిస్తే మా దగ్గర ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. మరియు కింది స్థాయిలో మనం మాట్లాడితే అక్కడ ప్రజలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ జాప్యానికి ఎవరు బాధ్యులు? కాంగ్రెస్సా లేక ఆర్జేడీనా? అంతా కలిపి ఇది ఒక ప్రక్రియ. పార్టీలు ఇప్పుడు మేము ఈ రాజకీయ, బహుశా మా సంస్కృతి, మేము ఇంకా అంత ప్రొఫెషనల్గా లేము. అందుకే ఏదో ఒక పార్టీని నిందించడం సరైనది కాదు. ఇది సంకీర్ణ సంస్కృతిలో భాగం. అయితే మీ దృష్టికోణం నుండి ఈ ఎన్నికలలో మీ లక్ష్యం ఏమిటి? గతసారి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా దాదాపు ఆపేశామని చెప్పారు. ఈసారి మీరు బద్లావ్ సర్కార్, బద్లో సర్కార్, బద్లో బిహార్ అని అంటున్నారు. కానీ అందులో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? లేదు లేదా ఈ ఎన్నికలలో లక్ష్యం? రైట్. కాబట్టి మా లక్ష్యం ఇండియా కూటమికి సంపూర్ణ, స్పష్టమైన, సౌకర్యవంతమైన మెజారిటీని సాధించడం. అలా అయితేనే మేము నిజమైన ప్రభుత్వ మార్పును తీసుకురాగలం మరియు దానికి మేము సహకరిస్తాం. కాబట్టి ప్రాథమికంగా గతసారి మా స్ట్రైక్ రేట్, ఈ రోజుల్లో ప్రజలు ఈ స్ట్రైక్ రేట్ గురించి చాలా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను స్ట్రైక్ రేట్ అనేది కేవలం T20లో మాత్రమే సంబంధితమైనదని
చెప్పినప్పటికీ ఎన్నికలు ఒక టెస్ట్ మ్యాచ్ లాంటివి కాబట్టి ఇది సెషన్ వారీగా ఉంటుంది. మనం ప్రతి సెషన్ గురించి మాట్లాడాలి, మనం ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. ఏదేమైనా గతసారి మాకు దాదాపు 3/2 వచ్చినట్లు నేను భావిస్తున్నాను, 19/12. కాబట్టి ఈసారి మా వరకు ఆ స్ట్రైక్ రేటును మెరుగుపరచకపోయినా కనీసం కొనసాగించాలని మేమేమో ఆశిస్తున్నాము. మొత్తం కూటమి విషయానికి వస్తే మా లక్ష్యము ఎన్డీఏను తరిమి కొట్టడం అని నేను అనుకుంటున్నాను. 3 అంకెల మార్కు కంటే తక్కువ కాకుండా ఎన్డీఏను 3 అంకెల మార్కును తాకనివ్వకూడదు లేదా దాటనివ్వకూడదు. అంటే 143 ప్లస్ మార్పు కోసం ప్రజలలో ఉన్న బలమైన ఆకాంక్షను చూస్తే అది ఖచ్చితంగా సాధించగలమని నేను అనుకుంటున్నాను. ప్రజల్లో ఉన్న కోపం, ముఖ్యంగా యువత మరియు ఈ 5,000 రూపాయలు ఆఫర్ చేయబడిన మహిళల్లో కూడా వారు దానిని రోజ్గార్ యోజన అని పిలుస్తారు. మరియు మేము మహిళలతో మాట్లాడుతున్నాము మరియు వారికి అర్థమైంది. ముఖ్యంగా అమిత్ షా నుండి ఈ 10,000 కేవలం పెద్ద రుణం కోసం ఇచ్చే సీడ్ మనీ అని విన్నప్పుడు రాబోయే రోజుల్లో మేము బ్యాంకులతో మీకు ఇంకా ఎక్కువ రుణం ఇప్పిస్తాము. అందుకే నినాదం ఏంటంటే 10,000 మై దమ్ నహీ, కర్జుమాఫీ సే కమ్ నహీ. మరియు మేము దానికి పేరు మార్చాము. ఇది మహిళా రోజ్గార్ యోజన కాదు, ఇది మహిళా కర్జ్దార్ యోజన. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు, అప్పుల భారంతో సతమతమవుతున్నారు మరియు మీరు దానికి మరింత భారం చేర్చాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఈ 10,000 రూపాయల పథకానికి మహిళలు ఎంతగానో ఆకర్షితులై మరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వానికి మూకుమ్మడిగా ఓటు వేస్తారని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది జరగదు. నిజానికి దీన్ని మరో కోణంలో చూడాలి. మహిళలు ఎంతగా కోపంగా ఉన్నారంటే ఆ ఆందోళనలను పరిష్కరించడానికి వారు చాలా ప్రకటనలు చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఈ ఆందోళనలు మిగిలి ఉన్నాయి, ఆ కోపం మిగిలి ఉంది మరియు అదే కథను తేల్చేస్తుంది. నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా? లేదు, వారికి మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాబోరని వారు చాలా స్పష్టంగా చెప్పారని నేను అనుకుంటున్నాను. అమిత్ షా ఆ విషయాన్ని దాదాపుగా అవే మాటలతో చెప్పారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పటానికి నేనెవరిని? కాబట్టి కనీసం మహారాష్ట్రలో షిండే ముఖ్యమంత్రి అవుతారని, ఆపై ఎన్నికల తర్వాత ఫడ్నవీస్ అవుతారని వారు చెబుతున్నారు. కానీ ఇక్కడ అది కూడా లేదు. నితీష్ కుమార్ సమయం అయిపోయిందని వారు ఇప్పటికే స్పష్టం చేశారు. అతను ఇక్కడికి వచ్చింది కేవలం ప్రచారానికి, నాయకత్వం వహించడానికి, తన ముఖాన్ని చూపించడానికి, మీకు తెలుసుగా తన ఇమేజ్ను కేవలం ప్రచారం కోసం మాత్రమే. కానీ దానికి మించి ఇంకా ఏ నితీష్ కుమార్ ఉండబోడని నేను అనుకోను. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. అయితే ఎవరు? ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే బీజేపీ దగ్గర ఏదో ఒక ఆట ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి బీజేపీకి అలాంటి వాటిలో పేరుంది. మోహన్ జాదవ్ లేదా రేఖా గుప్తా ఎవరవుతారో, బీహార్కు ఎవరు వస్తారో ఎవరికి తెలుసు. మరియు ఆశాజనకంగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి ఎవరూ ఉండరని ఆశిస్తున్నాను. కానీ వాళ్ళు బుల్డోజర్ రాజ్ కోసం బీహార్ను తమ ప్రయోగశాలగా మార్చుకోవాలని చాలా కోరుకుంటున్నారు. దీపాంకర్ జీ, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాము, ఎక్కడైతే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ జరిగిందో అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. బీహార్ చరిత్రలో మనం ఇంతవరకు ఇంత పెద్ద సంఖ్యలో దాదాపు 1.5 కోట్ల మంది మహిళల ఖాతాల్లోకి, అది కూడా 10,000 రూపాయల మొత్తం ఒకేసారి బదిలీ అవ్వటం, మరి ఇది గేమ్ చేంజర్ అని మీకు అనిపించటం లేదా? చూడండి, ఈ డబ్బు అయితే అందుతోంది, తప్పకుండా దాని ప్రభావం కొంత ఉండొచ్చు. కానీ మహిళలకు ఇది కూడా తెలుసు కదా, వాస్తవానికి అందాల్సింది 2 లక్షలు. నితీష్ కుమార్ చెప్పారు కదా,
6,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న 94.5 లక్షల కుటుంబాలకు మేము 2 లక్షల రూపాయలు ఇస్తామని, అది ఆనాటి ప్రకటన బీహార్లోని పేద కుటుంబాలకు ఇచ్చిన హామీ. అది 2 లక్షలు మీరు ఇవ్వలేదు, ఆ డబ్బుకు బదులుగా మీరు ఎన్నికలకు ముందు 10,000 ఇస్తున్నారు. మరియు ఈ 10,000 అనేది ముఖ్యంగా ఒక రుణం కాబట్టి దీనివల్ల అంత ఎక్కువగా ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికి పోలిక ఏంటి? పోలిక ఏంటంటే మేము చెప్పిన నెలకు 2,500. ఇది నిజానికి జార్ఖండ్లో చాలా సాఫీగా జరుగుతోంది. బీజేపీ కూడా ఇలాంటి వాగ్దానాలు చేసింది, కానీ మహారాష్ట్రలో అది అమలు కావడం లేదు. ఢిల్లీలో అక్కడి మహిళలకు అది అందుతోందని నేను అనుకోను, కానీ జార్ఖండ్లో మహిళలకు అది అందుతోంది. కాబట్టి ఆ 2,500 సంవత్సరానికి 30,000, 5 ఏళ్ల సమయంలో 1,50,000 అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు కేవలం 10,000. ఎన్నికలు అయిపోగానే డబ్బులు మాయము, ఆట సమాప్తం, అంతకు మించి ఏమీ లేదు కదా. మీకు కేవలం అప్పుల భారం, పెరుగుతూ పోయే రుణం మాత్రమే మిగిలిపోతుంది. కానీ ఇక్కడ మేము కొంత చిన్న రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం. మేము అదనంగా 2,500 గురించి మాట్లాడుతున్నాము. ఇంకా జీవిక ఆర్గనైజర్ల కోర్ గ్రూప్లోని వారు, కమ్యూనిటీ మొబిలైజర్లు, వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేయబడతాయి. మరియు జీవిక వారికి ఏకీకృత వేతనం 30,000 ఉంటుంది. కాబట్టి ఆ సందేశం కూడా ఖచ్చితంగా బయటికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మహిళలు ప్రాథమికంగా ఆ రెండింటినీ పోల్చి చూస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. 10,000 లేదా ఈ జీవిక మరియు అసలైన ఉపాధి హామీలు. మేము బీహార్లో మహిళల ఓటు ప్రాముఖ్యతపై ఒక అధ్యయనం చేశాము మరియు ఈ రాష్ట్రంలో మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే 6% ఎక్కువగా ఉండటం ఆశ్చర్యపరిచే విషయం. 1962లో ఇది పురుషుల కంటే 25% పైగా తక్కువగా ఉండేది. ఇప్పుడు పోలింగ్ శాతం 84% మెరుగుపడింది మరియు పురుషులది వాస్తవానికి తగ్గింది. కాబట్టి ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం కంటే బీహార్లో పురుషుల కన్నా మహిళల పోలింగ్ శాతం అత్యధికంగా ఉంది. ఈ ఎన్నికల్లో మహిళలు చాలా కీలకం, కానీ వారిలో చాలామంది 18 ఏళ్ళు పైబడినప్పటికీ ఎన్నికల సంఘం చేత ఓటర్లుగా నమోదు చేయబడలేదు. అది ఎందుకు? వారిని ఎందుకు నమోదు చేయడం లేదు? మహిళలను అసమానమైన రీతిలో మినహాయించడం, అసమానమైన వలస కార్మికులను మినహాయించటం, ముస్లింలను అసమానంగా మినహాయించటం, ఉదాహరణకు భూమి లేని నిరుపేదలను అసమానంగా మినహాయించటం, మరియు నిజానికి ఓటర్ల జాబితాలోని ఎన్నికల లింగ నిష్పత్తి అది బహుశా ఇప్పుడు 892కి పడిపోయింది. ఇది ఒక నిజమైన విషయం. అంటే గతసారి అది బహుశా 914గా ఉండేది, మరియు ఇప్పుడు SIR తర్వాత అది 892కి పడిపోయింది. అది ఎందుకు అలా ఉంది, ఈ అసమానత ఎందుకు అని మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే మహిళలు నిజంగా ఆ స్థాయిలో వలస వెళ్ళరు. నిజానికి వారు పురుషుల కంటే తక్కువ వలస వెళ్తారు. బహుశా పాక్షికంగా పెళ్లి తర్వాత జరిగే విషయాల వల్ల కావచ్చు. కానీ నేను అనుమానిస్తున్న మరో విషయం, ఈ మైక్రో ఫైనాన్స్ బలవంతం. ఊరి తర్వాత ఊరిలో చాలామంది మహిళలు వారు నిజానికి కేవలం భద్రత కోసం పారిపోయారని మీరు కనుగొంటారు. కాబట్టి ఇది ఒక కొత్త రకమైన వలస. ఇక్కడ మీరు మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి ఈ సంపాదనల కోసం వలస వెళ్ళడం లేదు. మీరు కేవలం భద్రత కోసం, శారీరక భద్రత కోసం పారిపోతున్నారు. కాబట్టి ఇది పరారీలో ఉన్నట్లుగా ఉంది. కాబట్టి చాలామంది మహిళలు, చాలా కుటుంబాలు ప్రభావం ప్రతి జిల్లాలో ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ ప్రేరేపిత ఆత్మహత్యల ఘటనలు ఉన్నాయి. కాబట్టి చాలామంది మహిళలు ఎందుకు కనబడలేదనే దానికి అది బహుశా ఒక కారణం కావచ్చు. వారు ఆ గణన పత్రాలన్నింటిపై సంతకం చేయడానికి పట్టించుకోలేదు. వారికి భద్రత, మనుగడ అవే పెద్ద ఆందోళన. చాలా ఆసక్తికరం. కానీ పురుషుల 54%తో పోలిస్తే వారి పోలింగు, వారి భాగస్వామ్యం 60%. చూడండి, అంటే
వారు చాలా చురుకుగా ఉన్నారు. అది బహుశా వలసల కారణంగా పాక్షికంగా వలసల కారణంగా పాక్షికంగా వలసలా? ఎందుకంటే మహిళలు ఇక్కడ ఉన్నారు, అవును. వారు ఓటు వేయగలరు. కానీ ఈసారి చూద్దాం. అంటే ఇది చట్టు పండుగ వగైరాలకు ప్రజలు తిరిగి వచ్చారు కాబట్టి వేచి చూడాలి. ఎందుకంటే ఎన్నికల ఓటులో మహిళల అసమానమైన బహిష్కరణ అది ఈసారి ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ విషయం. 2 దశల ఎన్నికలు